జై హింద్ అందరికీ. మనకు ఆగస్టు 20 నుంచి ఎస్ఎస్జిడికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ డేట్ అయితే రావడం జరిగింది కదా. సో ఈ ఫిజికల్ టెస్ట్కి మనం కొన్ని సర్టిఫికేట్స్ని అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఏంటంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ ఫార్మాట్లో ఉంటాయని చెప్పేసి మా స్టూడెంట్లో కొంతమంది ఫామ్స్ వచ్చేసి మీకు రియల్గా చూపిస్తున్నాను. ఈ ఫామ్స్ వచ్చేసి మన లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళినాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఉంటాయి. సో ఈ విధంగా మీరు సంబంధిత ఎంఆర్ఓతో సిగ్నేచర్ పెట్టించుకొని ఆ స్టాప్ పంపించుకొని ఈ విధంగా మనం పర్మిషన్ తీసుకొని ఆ సర్టిఫికేట్ని అయితే మనం పొందాలి. సో ఈ సర్టిఫికేట్ని తీసుకెళ్ళాలి, ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ దీంతోపాటు ఈసారి ఎస్ఎస్సిజిడికి 5 రన్నింగ్ వచ్చేసి RFID ఆ సెన్సార్ని ఎప్పుడైతే దాటిపోతామో మళ్ళీ సెన్సార్లోకి ఎంటర్ అవుతామో ఆ టైం మాత్రమే రికార్డ్ అవుతుంది, మన రియల్ టైం మాత్రమే రికార్డ్ అవుతుంది. ఎవరి టైం ఓన్ వాళ్ళకే ఉంటుంది. సరే, ఇప్పుడైతే మనము అసలు సర్టిఫికేట్ గురించి చూద్దాం. ఇది చూస్తే కనుక రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈ విధంగా ఫార్మాట్లో తీసుకోవాలి. దీన్ని డొమిసిలియరీ సర్టిఫికేట్ అని కూడా అంటారు. సో ఈ విధంగా మనకు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఈ మోర్ అనేది ఉండాలి, సిగ్నేచర్ అనేది కూడా ఉండాలి, తహసీల్దార్ సిగ్నేచర్ అనేది కూడా ఉండాలి. ఇది మన ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇచ్చేస్తారు. ఓకేనా. సో కొంచెం సర్టిఫికేట్ తీసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ డేట్స్ అయితే వచ్చినాయి కాబట్టి ముందుగానే తీసుకోండి. కొంచెం ఒక 4-5 రోజులు అటు ఇటు తిరగాల్సి వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు అయితే పైరు చేయించి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనెక్సరీ ఫామ్ అంటారు కదా. సో అనెక్సరీ ఫామ్ ఇగో ఈ ఫార్మాట్లో అనేది ఉంటుంది అనెక్సరీ ఫామ్. ఓకేనా. ఈ ఫామ్ని మనము నోటిఫికేషన్లో ఆల్రెడీ ఎండ్ పేజెస్లలో ఉంటాయి. నోటిఫికేషన్లో ఎండ్ పేజెస్లలో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీయించుకొని ఈ విధంగా మనం ఫామ్ ఫిల్అప్ చేసి మనము సంబంధిత తహసీల్దార్ తోటి సిగ్నేచర్ చేయించుకోవడం అయితే ఉంటుంది. ఓకేనా. కొంతమంది తహసీల్దార్ కొన్ని ఆఫీసులలో వచ్చేసి తెలియవు, అంటే కొంతమందికి తెలియదు. సో ఎట్లా సిగ్నేచర్ చేయాలి ఏంటి, అసలు దానికి సంబంధించిన ఏంటి. సో ఇది మీకు చూపిస్తే ఆల్రెడీ వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి మీకు పర్మిషన్ అనేది ఇచ్చేస్తారు. ఓకే. ఇది రెసిడెన్సీ సర్టిఫికేట్, డొమిసిలియరీ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా అనెక్సరీ ఫామ్కి సంబంధించింది ఈ ఫార్మాట్లో అనేది ఉండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మీ సేవ నుంచి ఈ 3 ఫామ్స్ అయితే రావడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఓబీసీ సర్టిఫికేట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. ఓబీసీ సర్టిఫికేట్ ఈ ఫార్మాట్లో ఉంటుంది ఓబీసీ వాళ్ళకి. ఓకేనా. అండ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీయించుకోవాలి. ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ తీయించుకోవాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళకి. సో దానికి సంబంధించిన ఎస్టీఎస్సీకి సంబంధించిన ఫామ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్లేస్లో. ఓబీసీ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ మనం ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది మనకు. ఈ కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఓకేనా. అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈ 3 కూడా మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకుంటే కొన్ని రోజులకి అనేది వస్తుంది కాబట్టి ముందుగా మీరు అప్లై చేసుకోవడం మంచిది. ఓకేనా. ఇక మనం తీసుకోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సింది ఇవి మెయిన్. ఇక మిగతా అన్నీ కూడా మన దగ్గర ఉండేటివే. ఓకేనా. అవి ఏంటేంటి అని అంటే ఇక ఎస్ఎస్సి మెమో కావచ్చు, ఎస్ఎస్సి మెమో, అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి నేషనల్ అయినా స్టేట్ అయినా లేకపోతే యూనివర్సిటీ లెవెల్లో ఎవరైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఫొటోస్ తీసుకెళ్ళాలి. అప్ టు 20 వరకు రీసెంట్గా దిగినవి తీసుకెళ్ళాలి, పెద్దగా ఎడిట్ అనేది చేయించకూడదు. ఓకేనా. ఈ సర్టిఫికేట్స్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. ప్రజెంట్ అయితే అండ్ దాంతోపాటు మన అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో మార్క్ లిస్టు అనేది కూడా ఉంటుంది కదా, మనకు రిజల్ట్ వచ్చిన లిస్టు. అదేవిధంగా ఈ 5 రన్నింగ్కి వెళ్ళడానికి అడ్మిట్ కార్డు ఉంటుంది కదా. సో ఈ అడ్మిట్ కార్డు కూడా అనేది తీసుకెళ్ళాలి. ఈసారి ఎస్ఎస్సిజిడిలో వచ్చేసి ఇంతకుముందు ఏంటంటే రన్నింగ్ అయిపోయిన తెల్లారి మనకు ఇది మెడికల్ చెకప్ అనేది ఉండేది. ఈసారి ఏంటంటే మెడికల్ అనేది రన్నింగ్ అనేది ఒకలా కాదు, రన్నింగ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మెడికల్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి అప్పటికప్పుడే ఏమీ ఉండదు. ఓకేనా. సో ఈసారి వచ్చిన చేంజెస్ RFID ఒకటి, మీ ఓన్ టైమింగ్ అనేది రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్లో చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే మెడికల్ అనేది డేట్ అనేది చేంజ్ అవుతుంది. రన్నింగ్కి మెడికల్కి కొంత టైం అయితే దొరుకుతుంది మనకు. సో ఇవి ఒకటి మెయిన్ చూసుకోవాల్సింది. ఇక మిగతా అంటే గ్రౌండ్లో పెడతారు, రోడ్ మీద పెడతారు, ఇవన్నీ కూడా ఫేక్. యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు ఎలా అయితే జరిగాయో అలానే జరిగే ఛాన్స్ అయితే ఉంటాయి. ఏమో అప్పటికప్పుడు చేంజ్ అయితే ఏమీ చెప్పలేము. సో సెంట్రలీ కాబట్టి ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఈసారి సిఆర్పిఎఫ్ వచ్చేసి కండక్ట్ చేస్తుందని ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఇది డాక్యుమెంట్స్కి సంబంధించింది. మళ్ళొకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, సంబంధిత ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసి సిగ్నేచర్ చేయించండి సంబంధిత తహసీల్దార్ తోటి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.